ప్రతి దాని విషయంలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విల్లింగ్ టు టాక్ ఇన్ యువర్ పెయిన్, ఇన్ ద సిక్నెస్, ఇన్ డెత్, ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి విషయంలో. ఎక్కడ ఒక్కొక్కసారి బాధ వస్తుంది అంటే, ఎప్పుడైనా ఒక నిరుత్సాహకరమైనటువంటి సంఘటన జరిగినా, అనుకున్నది జరగకపోయినా, గాడ్ సేస్ ఐ విల్ టాక్. నేను మాట్లాడే దేవుణ్ణి. ఏ పరిస్థితిలో అయినా సరే నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. దావీదు బహుఘోరంగా పడిపోయినప్పుడు నాతాను పంపించి మాట్లాడిచ్చాడా లేదా? హీ స్పోక్. బాలుడిగా ఉన్నప్పుడు స్వరమెత్తి సమూయేలుతో మాట్లాడాడా లేదా? మరియతో, గాబ్రియేల్ ద్వారా, దూతల ద్వారా మాట్లాడా తెలుసు. ఆఖరికి మనుషులు ఎవరో చెప్తే కూడా వినలేని స్థితిలో ఉండే బిలాము ప్రవక్తతో మాట్లాడడానికి ఎవరిని ఉపయోగించాడు? గాడిద. సో గాడ్ వాంట్స్ టు టాక్. నీ సంతోషంలోనే కాదు, బాధలో, వేదనలో ఉన్నప్పుడు తిరుగుబాటు హృదయం వస్తుంది, వ్యతిరేక హృదయం వస్తుంది. ఎవరైనా నిన్ను తిట్టారనుకోండి, కోపం వస్తుంది. చెడ్డ మాటలు పలికారనుకోండి, కోపం వస్తుంది. అది మనిషి స్వభావం. అలాగే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాధ వస్తడం మన స్వభావం. అయితే అది ఎందుకు వచ్చింది? మనం వెళ్ళే త్రోవ సరైనదా కాదా? ఏంటి పరిస్థితి? ఏక శత్రువు నుంచి తప్పించుకోవడానికి మనం ఏమైనా పొరపాటు చేశామా అని మనము తెలుసుకోవాలా. దేవుడు ప్రేమించేది. అందుకే కృపావాక్యము చాలా ముఖ్యమైనది. మన దేవుడు ఎంత మంచివాడు, ఎంత కృపగల దేవుడు, ఇదెందుకు రానిచ్చాడు? వై డిడ్ హి అలౌ దిస్? గాడ్ వాంట్స్ టు టాక్. అందరూ చెప్పండి, నా దేవుడైతే మాట్లాడే దేవుడు. ఎలాగైనా మాట్లాడతాడు. స్వరం ద్వారా మాట్లాడచ్చు. ఎక్కువ శాతము, నాకు తెలిసి 90% వాక్యం ద్వారా మాట్లాడతాడు. వరాలు, ప్రొఫెసీ. సో గాడ్ విల్ టాక్. అందరూ చెప్పండి, నా దేవుడైతే నాతో మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, ప్రార్థనలో నీకు ప్రేరేపిస్తాడు. 90% దేని ద్వారా మాట్లాడతాడు? వాక్యం, వర్డ్. మిగిలినవన్నీ కూడా ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రేరేపణల ద్వారా, రకరకాల ద్వారా, అనేక చేష్టల ద్వారా కూడా హీ స్పోక్ అండ్ హీ గేవ్ ద ఆన్సర్. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ టాక్స్. సో వీ నీడ్ టు టాక్. మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి విషయంలో కోపం వచ్చినా కానీ నువ్వు దేవుడితో అడగాలి, ప్రభువా నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ మరణకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మరణం ఎందుకు సంభవించింది మా ఇంట్లో? ఈ ఘోరమైన నష్టం ఎందుకు వచ్చింది? నా జీవితం ఎందుకు ఇలా ఆగిపోయింది? ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. వై ఆమ్ ఐ స్టక్ అప్? వాయ్? అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఒక సంఘటన విషయమై వీళ్ళతో మాట్లాడుతున్నాడు. రైట్? నీ ఆలస్యం జరుగుతుందా? మాట్లాడతాడు. ఆర్థిక సమస్యలా? మాట్లాడతాడు. గాడ్ వాంట్స్ టు టాక్. అందుకే ఈ బైబిల్ని మనము ఏమంటాము? ఈ బైబిల్ని ఒక మాట అంటాం, బైబిల్ అని అంటాం, కానీ దీన్ని ఏమంటాము? వాక్యం అంటాం. ఏమంటాము? వాక్యం. అంటే మాటను రాయడు. మాటలు ఏం చెబుతుంది? రాయడు. ఈ వాక్యం చెప్తే వాక్యం తిరిగి ఏమవుతాయి? మాటలు. ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? వర్డ్. వర్డ్ అంటే ఆ వర్డ్ని మన నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? మాట. వర్డ్, వాక్యం. దిస్ ఈజ్ ద వర్డ్. దిస్ ఈజ్ బైబిల్. బైబిల్ ఏముంటాయి? మాటలు. పక్కన చెప్పండి, బైబిల్ నిండా మాటలే అనండి. బైబిల్ అంటేనే మాటలు, వాక్యం. వాక్యాన్ని నోట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? మాటలు వస్తాయి. వర్డ్ అంటే మన దేవుడు ఏం చేసే దేవుడు? మాటలు. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ వర్డ్స్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఐ వాంట్ టు టాక్. ఈరోజు మీ అందరితో మరి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. గాడ్ వాంట్స్ టు టాక్. అందుకే మీరు వస్తారు, దేవుడు ఏం మాట్లాడతాడా? చూడండి, విశ్వాసులందరూ, రక్షింపబడే వాళ్ళందరూ కూడా వాక్యం అంటే ఏం మాట్లాడతాడా దేవుడు ఈరోజు?
ఆల్రైట్, అన్నీ బాగున్నాయి, అయినా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి. నా దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నీ నాకు ఏ సమస్య లేదు. అయినా వెన్ గాడ్ ఈజ్ టాకింగ్, ఐ వాంట్ టు లిసన్. కష్టాలు ఉన్నాయా, నువ్వు ఇంకా ప్రత్యేకంగా వచ్చి ఆయన వాక్యం వినడానికి శ్రద్ధ వహించాలి. రైట్, వాట్ హ్యాపెన్? యోహాను సువార్త 11 మొదటి నుంచి చదువుదాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయులోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి ఇక్కడ వీళ్ళు దేవుడి దగ్గరికి పంపించారు. ఒక మెసేజ్ వచ్చింది, ఇదిగో రోగి ఉన్నాడు, చూద్దాం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదే అనెను. సో దిస్ సిక్నెస్ హ్యాస్ ఎ పర్పస్. ఆ వ్యాధి రావడానికి కారణం ఏదో బలహీనత. ఏంటి ఆ బలహీనత? మానవుడిగా పుట్టినందుకు. మానవుడు ఎలా పుట్టాడు? పాపంలో పుట్టాడు. పాపంలో పుట్టి వాడు పాపం చేయక మాంతాడా? వై సిక్నెస్? ఒక్కొక్కసారి నువ్వేం చేయవు, పితరుల శాపాలు అవుతాయి. వీడు ఒక్కోసారి నువ్వే చేసుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లేక ఇతరుల యొక్క నీ తల్లిదండ్రులు బోధించకపోవడం వల్ల అలా జరగవచ్చు, లేక ఇతరుల ఫోర్స్ వల్ల చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. వచ్చేసింది వ్యాధి. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఈ వ్యాధి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, పంపించింది హర్ సిస్టర్ మార్తా, చెప్పండి యేసయ్య గారికి ఇలా జరిగింది అని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే భయపడతాం. ఎందుకు? జ్వరం వచ్చినా, ఏదైనా తీవ్రంగా ఉన్నా, అది ఒకవేళ తగ్గకపోతే ఏం సంభవిస్తుందని, అది తీవ్రమైపోయి మరణం సంభవిస్తుందేమో. ఆ షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఆ బీపీ కంట్రోల్లో ఉండాలి, ఆ థైరాయిడ్ ఓకే, ఆ దగ్గు కంట్రోల్లో ఉండాలి, ఆ జ్వరం కంట్రోల్లో ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ కంట్రోల్. భయం వేస్తుంది, చనిపోతావేమో, ప్రతిదానికి భయం. ఓకే, భోజనం కావాలా, అందుకని చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, కొన్ని డబ్బులు సంపాదించుకోవాలా, లేకపోతే చనిపోతాం. ఒక ఇల్లు ఉండాలా, ఈ గాలికి, ఈ చలికి, ఈ ఎండకి. వీ నీడ్ ఎ హౌస్, లేకపోతే చనిపోవచ్చు. వీ నీడ్ దిస్ థింగ్స్. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల ఏమవడానికంట? మహిమపరచడం. అయితే ఇక్కడ మరి నీ వ్యాధి దేవుని మహిమపరచడానికి దేవుడు కావాలని ముళ్ళు పెట్టాడా? కావాలని కలిగేశాడు ఆయన మహిమార్థమై? నో నో. దేవుని చిత్తం ఏంటి? నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగా. పరలోకంలో వ్యాధి ఉంటుందా? ఉంటుందా? కాబట్టి భూమి మీద కూడా ఉండకూడదు. అది దేవుని చిత్తం. పరలోకంలో అప్పులు ఉంటాయా? ఉండవు. పరలోకంలో భయం ఉంటుందా? పరలోకంలో యాక్సిడెంట్లు ఉంటాయా? జ్వరాలు, జబ్బులు, వేదన ఏముండవు. అవి ఇక్కడ ఉండాలనేటువంటిది దేవుని చిత్తం. అయితే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? నువ్వు పొరపాటు చేసావు, లేక ఏదో బలహీనత. కొంతమంది చేసే తప్పుడు ప్రేరేపణల వల్ల కూడా అనేకులు తప్పుగా వెళ్ళిపోతారు. దేవుడు దేని కొరకు ప్రాణం పెట్టాడు? దేని కొరకు ప్రాణం పెట్టాడు? ఏం పాపం తీసుకెళ్ళిపోయాడు? లోక పాపము మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల. భూమి ఎవరిది? భూమి దాని సంపూర్ణత ఎవరిది? మీ డాడీదే. పక్కన 10 మంది అనండి. యూసీ యూఆర్ ద సాల్ట్. అంటే లోకానికి అర్థం లేదు. ఆ లోకము నిలకడగా ఉండాలా అంటే కొంతకాలము అలాగా. ఇప్పుడు చూడండి, సాధారణంగా పచ్చళ్ళు పడతారు. పచ్చళ్ళు పడితే దాని అర్థం ఏంటి? పచ్చడి అంటే ఏమవుతుంది? వచ్చి సంవత్సరానికి మళ్ళా వచ్చి మామిడికాయలు చేసిన వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. అవునా కదా? ఒకవేళ అయిపోతే ఏ జనవరిలోనో ఫిబ్రవరిలోనో అయిపోవాలి, మార్చిలోనో అయిపోవాలి. అప్పుడు ఏప్రిల్లో కాయలు వస్తే మళ్ళీ మనము అంటే ఏది ఎంతకాలం ఉండాలా అని డిసైడ్ చేసేది నిల్వ. దాని కాలం అంతా నిల్వ ఉండాలని డిసైడ్ చేసేది ఏంటి? ఉప్పు. అదే మీరు ఆ పచ్చడి బట్టి ఉప్పు వేయలేదనుకోండి, ఉంటుందా నిల్వ? ఎన్ని అన్నాయండి, నా తెలిసి 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అది బూజు పట్టేస్తుంది. అది ఒకవేళ నిల్వ ఉండడానికి ఎవరి దగ్గర ఉందంట ఆ సారం? సో వాట్స్ హ్యాపెనింగ్? మీరు ఉప్పు అయి ఉన్నారు దానికి.
ఒకవేళ చీకట్లో ఉన్నారంటే మీరేమై ఉన్నారు? దానికి వెలుగు. వాళ్ళ టైం ప్రకారం వారు జీవించి వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఏం తక్కువైంది? ఏం తక్కువైంది? ఉప్పు తక్కువైంది. పక్క వాళ్ళు చెప్పండి, ఉప్పు తక్కువైంది అనండి అక్కడ. యోహాను 11:4. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ టు టాక్. దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మహిమ కొరకు వచ్చింది. There are many things that happens for a problem. అరే త్వరగా రమ్మను, ఆయన చనిపోతాడు. డోంట్ వర్రీ, ఇట్ హ్యాస్ ఎ పర్పస్. మీకుండే వ్యాధులు అన్నీ కూడా దేవుని మహిమార్థమై సాక్ష్యాలుగా మారునుగాక. నౌ యు ఆర్ రెడీ ఫర్ ఎ టెస్టిమోనీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిక్నెస్. ఎంతమంది నా వ్యాధి ద్వారా ఒక సాక్ష్యం వచ్చి దేవుని మహింపరచాలనుకుంటున్నారు? వ్యాధుల కోసం వచ్చాయా? మహిమ కోసం మీకు వ్యాధులు వచ్చాయా? నో. నువ్వు చేసుకున్న పొరపాటు ఎందుకు ఆయన సిలువలో భరించాడు. ఆయన ప్రేమకు మహిమ వస్తుంది, ఆయన త్యాగానికి మహిమ వస్తుంది. ఆ తర్వాత నీ పొరపాటు నువ్వు సరిదిద్దుకుంటావు. అరే ఇది చేయడం వల్ల ఇది వస్తుందా, అది చేయకుండా ఉంటాను ప్రభువా, దాని విషయమే నాకు ఆశానిగ్రహం దయచేయి. ఆ త్రాగుడు తాక్కుండా, ఆ సిగరెట్ తాక్కుండా, ఆ చెడు వ్యసనాలు చేయకుండా నేను ఆశా నిగ్రహం కలిగి నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి నా మనసు అని తర్వాత నువ్వు దేవుని మహింపరుస్తూ దేవుని ప్రేమిస్తూ ఆయనలో ఎదగడం కోసం వచ్చింది. నీవు ఇంకా పరిశుద్ధంగా ఉండడం కోసం వచ్చింది. నువ్వు మాటిమాటికి పడిపోతున్నావు, నిలకడగా ఉండడం కోసం వచ్చింది. నిన్ను శుభ్రం చేయడానికి కోసం వచ్చింది. అది నీవు దేవుళ్ళు ఎదగడానికి కోసం వచ్చింది. నువ్వు ప్రార్థించక పడిపోయావు, విశ్వాసం లేక పడిపోయావు, దేవుళ్ళు ఎదక పడిపోయావు, లేక దేవునికి ఇవ్వక పడిపోయావు. నీవు చురుకుగా ఆయన రాజ్యంలో మరి ఎదగడానికి వచ్చింది. ఇది తుదకు ఆయన నామముకి ఏమొస్తుందంట? మహిమ. రాసుకోండి. దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ వ్యాధి మరణం కొరకు కాదు, నా బాధ మరణం కొరకు కాదు, దేవుని మహిమార్థమై చనిపోక ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. నేను చనిపోవాలన్నది, నాకు బాధలు ఎక్కువైపోయి ఐ వాంట్ టు డై. నో, దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ఇట్. రాసుకోండి. మొదటి పాయింట్, వ్యాధి యేసు వద్దకు వస్తే నీ వ్యాధి ఏమవుతుంది? When I come to Jesus, what will happen to my pain, my sickness, my disease? దాని విషయమై దేవుని యొక్క రాసుకోండి. దేవుని వద్దకు వస్తే నెంబర్ 1 దేవుని సిలువకు మహిమ వస్తుంది. మళ్ళీ రాసుకోండి, ఆయన రక్తానికి మహిమ వస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఆయన దెబ్బలకు మహిమ వస్తుంది. నెంబర్ 4 ఆయన ప్రేమకు మహిమ కలుగుతుంది. ఆయన ఇచ్చిన పాప క్షమాపణకు మహిమ కలుగుతుంది. నెంబర్ 6 ఆయన కృపకు మహిమ కలుగుతుంది. నెంబర్ 7 ఆయన క్షమాపణ బుద్ధికి మహిమ కలుగుతుంది, ఆయన క్షమించే దేవుడు. నెంబర్ 8 అది నన్ను నీతిగా చేస్తుంది. తర్వాత నువ్వు ఏమవుతావంట? నీతిగా మారిపోతావు. నెంబర్ 9 అది నన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. నెంబర్ 10 అది నాకు పశ్చాత్తాపం కలిగి చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ రిపెంటెన్స్. నెంబర్ 11 అది నాకు మారు మనసు కలిగి చేస్తుంది. ఏం కలిగి చేస్తుంది? మారు మనసు. 12 నన్ను ప్రార్థనాపరుడుగా మారుస్తుంది. 13 నా బలహీనతను బలముగా మారుస్తుంది. మై వీక్నెస్ విల్ టర్న్ ఇంటూ స్ట్రెంగ్త్. 14 దేవుని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి సాయం ఉంటుంది. 15 నన్ను సాక్షిగా మారుస్తుంది. ఇట్ విల్ టర్న్ మై లైఫ్ ఇంటూ ఎ టెస్టిమోనీ. 16 నన్ను కనికరము కలగానిగా మారుస్తుంది. లేకపోతే అవతల రోగాలు వస్తే వేడిపిస్తావు, బాధ వస్తే వేడిపిస్తావు. నిన్ను కనికరం కలగాలిగా. యేసు ప్రభువు వారు మనలాగా శరీరంలో వచ్చారు కనుక అంటాడు, నేను పరలోకం నుంచి వచ్చి మిమ్మల్ని వచ్చేయండి అనలే. ఆ శరీరంలో వచ్చి ఆ బాధ అనుభవించా. నాకు తెలుసు నువ్వు దేని గుండా వెళ్తున్నావు, ఆ శోధన తెలుసు, ఆ బాధ తెలుసు, ఆ ఇబ్బందులు తెలుసు నాకు. ఆ సిలువ మీద ఉన్నప్పుడు నీ రోగాలన్నీ నా మీద పడిపోయాయి. ఆ మరణకరమైన రోగాలు కూడా తెలుసు నాకు. ఆల్ సిక్నెసెస్ కేమ్ ఆన్ హిమ్. ప్రతి పాపం, ప్రతి వ్యాధి ఆయన మీద పడిపోయింది. దాని శిక్ష
ఐ నో ఎవ్రీథింగ్. ఆయన అంటున్నాడు, అన్నీ భరించా, నాకు అన్నీ తెలుసు, నేను క్షమిస్తా, నీకు బలాన్ని ఇవ్వగలను, కాబట్టి నీ బలహీనతను బలముగా మార్చగలను, నీ వ్యాధిని మార్చగలను, నీ బుద్ధి మార్చగలను. 17, అది నా అంతరంగమును శుభ్రం చేస్తుంది. 18, నా మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. 20, నన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చిదిద్దుతుంది. A sickness can transform in many ways. సోమరుడైన నన్ను దేవుణ్ణి వెతికివానిగా చేస్తుంది. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుడి. ఇట్ విల్ మేక్ యూ సీక్ ద కింగ్డమ్. ట్రూత్ కెన్ బి ఇంపార్టెడ్. Of course, lie can also be imparted, but truth will always overtake lie. So this sickness is not unto death. అదే యోహాను 9 మొదటి నుంచి. Let's read from verse 1. ఆయన మార్గమున యోహాను 9 మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాగిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? ఎందుకు వచ్చింది? దేవుడే చేశాడు. దేవుడే చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్తావా? చెప్పండి. దేవుడే చేశాడు అని వింటే వెళ్తావా? సైతానుడు వినిపించే మాట, దేవుడే చేశాడు, దేవుడే నీకు ఈ బాధ, దేవుడే ఆ షుగర్, దేవుడే ఆ వ్యాధి, ఈ దేవుడే. అందుకే దేవుడి దగ్గరికి వెళ్తాం. దావీదు అంటాడు, నేను తప్పు చేశా, కొట్టు, తిట్టు, పాడు చేయి, కానీ నువ్వే ఏమంటాడు? నా రోగములన్నిటినీ స్వస్థపరచు యెహోవా అంటాడు. హీ హీల్డ్ ఆల్ మై సిక్నెసెస్. ఆయన దగ్గర కనిపెట్టుకుని ఎక్కడికి పోతాను నేను? చనిపోయినా నీ పాదాల దగ్గర చచ్చిపోతాను అన్నాడు. నా హృదయానుసారుడు అన్నాడు. రాజ్యం పోయింది అయినా నువ్వే నా దేవుడివి అన్నాడు. ఆ కాలంలో కూడా కీర్తనలు రాశాడు. నీ కోపాగ్ని క్షణమాత్రం ఉండనంట. ఎంతకాలం ఉంటుందంట ఆయన కోపము? క్షణమాత్రం అంట. ఏదో పొరపాటు చేసావు, ట్రాక్ అయిపోతున్నావు. దావీదు తర్వాత అంటాడు, నేను కష్టం పడుట మంచిది, ఎందుకంటే దాని తర్వాత నేను నా హృదయం మార్చుకున్నాను, ఇప్పుడు విధేయత నేర్చుకున్నాను, ఆ మహాశ్రమ గుండా వెళ్ళడం మంచిదైంది. నౌ ఐ లెర్న్ ఒబీడియన్స్. ఇప్పుడు నేను సరళమైన మార్గంలో వెళ్తున్నాను. ఇంతకుముందు చెడు మార్గంలో వెళ్ళేవాడిని, చెడుగా ఆలోచించేవాడిని. ఈ కష్టము తర్వాత చక్కగా ఆలోచిస్తున్నాను, చక్కగా వెళ్తున్నాను. ఎందుకు వచ్చాయి? నువ్వు మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తే ఎందుకు వచ్చాయి అడుగుతున్నారు. ఎవడు? వీడి కన్నవారా? ఈ తల్లికి పుట్టడమా, ఈ తండ్రికి పుట్టడమా? కానీ దేవుడు చెప్తున్నాడు, అదేమి కాదు, నా క్రియలు సాక్ష్యముగా మారి అన్ని రకాలుగా నీకు ఆశీర్వాదంగా అవే సామర్థ్యము నా నుంచి పొందుకో అంటున్నాడు దేవుడు. టేక్ ఫ్రమ్ మీ టు చేంజ్ దట్ సిచ్యువేషన్. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. ఎటువంటి జీవం అంట? సమృద్ధి. టేక్ ఫ్రమ్ మీ, కమ్ బ్యాక్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఈరోజు మీ బాధలన్నీ మారిపోయి దేవుని క్రియలు మీ బాధల యందు ప్రత్యక్షపరచబడును గాక. మీ రోగాలు మరణానికి కాదు, దేవుని మహిమార్థమై వచ్చాయి. నౌ యువర్ సిక్నెస్ హ్యాస్ ఎ పర్పస్, యువర్ డిలే హ్యాస్ ఎ పర్పస్. నీ ఆలస్యం మంచికే, నీ బాధ మంచికే. రాసుకోండి, నా కష్టాల్లోంచి, నా బాధల్లోంచి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. అందుకే నా బాధలు వచ్చాయి. మై పెయిన్ అండ్ మై ట్రబుల్ ఈజ్ టు మేనిఫెస్ట్ గాడ్స్ వర్క్స్. యు విల్ నాట్ డై. చనిపోతాడు, 3 రోజులైంది, అయినా మహిమ వస్తుంది. ఈరోజు నీది పుట్టుకతో వచ్చిన సమస్య, లేక చేయి దాటిపోయిన సమస్య. ఇది పుట్టుకతో వచ్చిన సమస్య, మేమేం చేస్తాం? అది చేయి దాటిపోయిన సమస్య, కుళ్ళిపోతున్న శరీరం, మేమేం చేస్తాం? ఎటువంటి సమస్య అయినా నేను దాని ద్వారా దాన్ని మార్చి మహిమ తెచ్చుకోగలను. నీ ఆలస్యం ద్వారా మహిమ తెచ్చుకోగలను. 100 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసాయి దేవా, నువ్వు లేట్ చేసేసావు నాయన అంటుంది సారమ్మ. గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఎవరైతే వాక్యం వింటున్నారో, నీ పరిస్థితులన్నిటి ద్వారా నీకు ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితి, ఆర్థిక సమస్య అవ్వచ్చు, మానసిక సమస్య అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, కొలీక్ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు,
ఎవరైనా అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ప్రతి దానిని మార్చడానికి దేవుడు ప్రత్యక్షపరచబడి ఆ చేతకాని పరిస్థితి నుండి మహిమ పొందునుగాక. దిస్ ఇస్ ద సర్మన్ టుడే. మే యు ఆల్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. దేవా, నీ నామ మహింపరచుకో, దీని ద్వారా మార్చుకో ఈ సామర్థ్యాన్ని. కమ్ ఆన్, ఐ నీడ్ యువర్ ఎబిలిటీ. నాతో మాట్లాడి, రోగము ఎందుకు వచ్చింది? రోగము మరణానికి కాదు, నామ మహిమార్థమై వచ్చింది. ఎందుకు అప్పుల పాలైపోయాను నేను? ఎందుకు ఈ రోగాల పాలైపోయాను? ఎందుకు ఈ పెళ్ళిలో ఇరుక్కుపోయాను? ఎందుకు డైవోర్స్ అయిపోయింది? ఎందుకు నా మొదటి పిల్లాడు చనిపోయాడు? ఎందుకు నా రెండో కూతురు చనిపోయింది? ఎందుకు నా పెద్ద కుమార్తె చదువుకోలేదు? ఎందుకు ఇలా జరిగింది? వై డిడ్ దిస్ హ్యాపెన్? ఈ దేవుడే అన్యాయం చేశాడు. దేవుడే ఉంటే ఎలాగెందుకు జరిగింది? వై లార్డ్, వై? ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ నౌ, ఐ విల్ గెట్ గ్లోరీ టు దట్ సిచ్యువేషన్. నేను దాని ద్వారా మహిమ తెచ్చుకోగలను. నేను ఆ పాపం చేయకుండా ఉండాల్సింది, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. గుడ్, యు హావ్ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డావు. అయితే నీ పరిస్థితి పర్మనెంట్ కాదు. దేవుడు ఆ దౌర్భాగ్య పరిస్థితి, ఆ ఇబ్బంది పడే పరిస్థితి, ఆ వ్యాధి, ఆ రోగాన్ని దేవుడు తీసివేసి, ఆయన నిన్ను క్షమించి, నీకు కొత్త హృదయాన్ని ఇచ్చి, నీకు పశ్చాత్తాపం కలగజేసి, నీ బుద్ధి మార్చి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు గ్లోరిఫై, లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. అంటే నీవు తరాల నుంచి రోగాల్లో ఉన్నావా? దేవుడు కొత్త స్థాయికి తీసుకెళ్తాడు. తరాల నుంచి అప్పుల్లో ఉన్నావా? తరాల నుంచి డివోర్సులు జరుగుతున్నాయా? తరాల నుంచి పిల్లలు పుట్టట్లేదా ఒక వంశానికి? తరాల నుంచి నిరుద్యోగ సమస్య. వాట్ ఈస్ కమింగ్ అప్? దేవుడు ప్రతి ఒక్కరిని ఇక నుంచి ఒక కొత్త ఆశీర్వాద తరం నీ నుంచి మొదలవుతుంది. చూడండి, అబ్రహాము వరకు వాళ్ళ తండ్రి, ఓకే, నాహోర్, అప్పుడు దాకా వాళ్ళందరికీ ఒక పేరు ఉంది, మంచోళ్ళు, గుడ్ పీపుల్, దే లివ్డ్. అయితే అబ్రహాము నుంచి కొత్త తరం మొదలైంది. అబ్రహాము, ఇస్సాక్, యాకోబు, యోసేపు, ఇజ్రాయేలు, యూదులు, ఇప్పుడు దాకా. అలాగా ఇప్పుడు నీ గతం ఏంటో నాకు తెలియదు. నీ నుంచి కొత్త ఆశీర్వాద వంశం బయటకు వస్తుంది. A new generational blessing is going to come. This is what I said. So God is reminding you again. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు చనిపోయాడు, ఇప్పుడు మార్తా మరియా అనుకుంటున్నారు ఇప్పుడు దుర్వాసన వస్తుంది ప్రభువా, దాని నుంచి కూడా నేను మహిమ తెచ్చుకోగలను. I can even change that and get glory for my name. So whatever problem is there, be bold. ఎందుకంటే సైతానుడు దేవుడే తెచ్చాడు కాబట్టి దేవుడి మీద నిన్ను ఎలాగైనా he want to drift you away from God. డబ్బు ఎక్కువైనా పడిపోతావు, తక్కువైనా పడిపోతావు, ఎక్కువైనా ఏది ఉన్నా లేకపోయినా నిన్ను పడేద్దామని చూస్తాడు. The devil is a liar. ఓకే, ఏ సమస్య ఉన్నా దేవుడు ఏం చేశాడంట? జయించేశాడంట. ధైర్యము తెచ్చుకో. ఈరోజు ఈ వాక్యము చెప్పి నేను స్వస్థపరచడమే కాదు, నామానికి మహిమ తెచ్చుకోవడమే కాదు, దేవుడు పర్మనెంట్గా నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. అబ్రహాము సంతానం యేసుప్రభువు వారు వెళ్ళినప్పుడు యేసుప్రభువు వారి ముందే వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానం. ఏమనుకుంటున్నాం అని చెప్తున్నారు. మీరు మత్తయి కూడా చూస్తే యేసుప్రభువు వారి ఇంట్రడక్షన్ నోవా నుంచి కానీ, ఆదాము నుంచి కానీ, కయ్యూను నుంచి జరగదు. ఎక్కడి నుంచి జరుగుతుంది? మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంటుంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య. యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీ గతానికంటే నీ నుంచి కొత్త ఆశీర్వాద తరం మొదలవుతుందంట. రైట్, నజరేయుడైన యేసయ్య, I sanctify them by the blood of Jesus. I sanctify them by the blood of Jesus. Purify them, Lord. Forgive them. Give them more life. Let none of their years be wasted. I give them now authority and power to rise up in life and lift them up forever. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ కృపలో వారిని భద్రపరిచి, ఇదిగో వారు ప్రస్తుత పరిస్థితుల నుంచి వారిని కొత్త స్థాయికి లేవనెత్తి వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ చెప్పండి.